Hi, hello, namaste everyone. Welcome to PW Telugu 9th and 10th. So this is Srikant Sir, your chemistry mentor. So మనం అనుకున్నట్టుగానే మనం 2023-24లో సో కొత్త అకాడమిక్ ఇయర్ న్యూ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్తో స్టార్ట్ చేసేసుకుందాం. సో ఇదేంటండి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. దిస్ ఈస్ ఫర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ అండ్ సిబిఎస్ఈ. ఇది ఏపీ బోర్డులో లేదు. ఓకే, సో ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఈక్వేషన్స్ అంటే ఏంటి, సో కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాము అని చెప్పి ఈ చాప్టర్లో చూద్దాం. సో ఇక్కడ వితౌట్ వేస్టింగ్ టైం, సో దిస్ ఈస్ రిమెంబర్ దిస్ ఈస్ ఫర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ అండ్ సిబిఎస్ఈ. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఇస్ ఫర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ అండ్ సిబిఎస్ఈ బేటా. సో వితౌట్ వేస్టింగ్ టైం విల్ స్టార్ట్ ద లెసన్. సో ఈ సెషన్లో మనం ఏం చేయబోతూ ఉన్నామంటే చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ అసలు కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, సో కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి అనే దానికోసం ఇంట్రడక్షన్. సో కెమికల్ రియాక్షన్స్ ఎక్కడి నుండి వచ్చాయనే దానికోసం ఇంట్రడక్షన్. దాని తర్వాత వచ్చేసి ఏంటి బేటా, మనం వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్ అని చెప్పి చూస్తాము. వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్ అని చెప్పి చూస్తాము. దాని తర్వాత దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, కెమికల్ రియాక్షన్ జరిగిందా లేదా అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేస్తామని చెప్పి ఈ సెషన్లో చూసేద్దాం. ఓకే, చాలు. సో ఫస్ట్ కెమికల్ రియాక్షన్స్ అనేది ఎలా జరిగాయి. సో దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో మనం రెగ్యులర్గా మన డే టు డే లైఫ్లో చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో లైక్ మన మదర్ మార్నింగ్ లేవగానే ఏం చేస్తుంది, మన కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తుంది బేటా, రా మెటీరియల్స్ తీసుకొచ్చి, రా మెటీరియల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుందాం, దోశ తీసుకుందాం అనుకోండి. దోశ కోసం డైరెక్ట్గా దోశ వేయలేరు కదా, దానికి రా మెటీరియల్స్ ఉంటాయి, రైట్, రా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వాటన్నిటిని తీసుకొచ్చి సో అది ఒక పౌడర్ లాగా మిక్స్ చేస్తారు. ఓకే, సో దాని ఏమవుతుంది, అక్కడ చేంజ్ అనేది వస్తుంది. రా మెటీరియల్ నుంచి ఇంకో చేంజ్కి వచ్చేసింది. సో అది చేంజ్ అన్నట్టు. ఓకే, దాంట్లో సడన్ చేంజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ తీసుకుందాం అనుకోండి. టీ తీసుకుంటే మిల్క్ ఉంది. సో మిల్క్ అండ్ టీ పౌడర్ అండ్ షుగర్ ఇవన్నీ కలిపేసి మనకి ఇంకొక ఇంగ్రీడియంట్ లాగా వస్తుంది. సో దట్ ఈస్ చేంజ్. సో మనం చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం డే టు డే లైఫ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ కేమ్ అక్రాస్ విత్ variety of changes which may be physical changes or chemical changes. ఓకే, ఏంటంటే బేటా మన డే టు డే లైఫ్లో మనం చాలా చేంజెస్ చూస్తూ ఉంటాము. అది ఫిజికల్ చేంజ్ అవ్వచ్చు, కెమికల్ చేంజ్ అవ్వచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, చేంజ్ ఉంది. చేంజ్లో 2 టైప్స్ ఉంది. మళ్ళీ అది ఫిజికల్ చేంజ్ అయిందా, కెమికల్ చేంజ్ అయిందా అనేది కూడా అది డిఫరెంట్ సినారియో మనకి. ఓకే, సో అంటే ఇక్కడ చూడొచ్చు మనము. సో మరి చేంజ్ అంటే ఏంటి సార్, చేంజ్ అంటే ఏంటి సార్. ఓకే, ఏదైనా సబ్స్టెన్స్ తీసుకోండి. సో అది ఏమవుతుందంటే దాని యొక్క ప్రాపర్టీస్లో డిఫరెన్స్ వస్తుంది. దాని యొక్క ప్రాపర్టీస్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. సో దాన్ని ఎలా రాస్తాం సార్ డెఫినేషన్ కింద అంటే ఎనీ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటి పెట్టా, చేంజ్ అంటే ఎనీ ప్రాసెస్ ఆల్టర్స్ వన్ ఆర్ మోర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. ఆల్టర్ అంటే ఏంటి, అది దాంట్లో మార్పు అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఎనీ ప్రాసెస్ ఆల్టర్స్ వన్ ఆర్ మోర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సో ఏదైనా సబ్స్టెన్స్ తీసుకుందాం అనుకోండి, ఏంటి బేటా, ఏదైనా సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి. సో దాంట్లో ఏమవుతుంది, మనకి దాని యొక్క ప్రాపర్టీస్ అనేది డిఫర్ అవుతూ ఉన్నాయి, దాని యొక్క ప్రాపర్టీస్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి. సో దాన్ని ఏమంటున్నామంటే మనము చేంజ్ అని చెప్తాం. దాని యొక్క ప్రాపర్టీస్లో డిఫరెన్స్ అనేది చూపిస్తుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం, చేంజ్ అని చెప్పి చెప్తాం. సో సార్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్ అని చెప్పినప్పుడు ఏం చెప్పొచ్చు బేటా, ఎగ్జాంపుల్ మామూలుగా మీరు చెప్పండి, చేంజ్ కోసం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, సో సింపుల్గా మన డే టు డే లైఫ్లోనే తీసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది బేటా, మనము మామూలుగా లైక్ ఫుడ్ తీసుకుందాం. ఓకే, సో రైస్ తీసుకుందాం. రైస్ ఏంటి బేటా, మనము ఆ రైస్ కుక్ చేయడానికి రా రైస్ తీసుకుంటాం. సో దాన్ని ఏం చేస్తాం, రా రైస్ని ఏం చేస్తాం, బాయిల్ చేస్తాం. సో బాయిల్ చేస్తే మనకి ఏమవుతుంది, కుక్డ్ ఫుడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అదేమైంది, చేంజ్ అనేది వస్తుంది. సార్ ఇంకేదైనా ఎగ్జాంపుల్ ఉందా సార్. ఓకే, సో మామూలుగా ఏదైనా ఫ్రూట్ తీసుకోబెట్టా, రా ఫ్రూట్ తీసుకోండి. ఫ్రూట్ ఏమవుతుంది, సో దానికంటే రైపనింగ్ అవుతూ ఉంది. ఫ్రూట్ ఈజ్ రైపనింగ్. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఎ చేంజ్. సో అది కూడా మనకి ఒక చేంజ్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ ద చేంజ్. సో ఇదేంటి బేటా, మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఇక్కడ ఏంటి, ఇదర్ ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజ్ అని చెప్పాం. ఫిజికల్ చేంజ్ ఆర్
కెమికల్ చేంజ్ అని చెప్పాం కదా. మరి ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి సార్? మరి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అన్నాం, మరి దీంట్లో చేంజెస్ ఎందుకు సార్ అంటే, సో అది కూడా చూసాం ఏంటని. ఓకే, సో ఫిజికల్ చేంజ్ ఏ చేంజ్ ఇన్ విచ్ నో న్యూ సబ్స్టెన్స్ ఈస్ ఫార్మ్డ్. ఏంటంటే బేటా, ఏదైనా చేంజ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏమవుతుంది మనకి, న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఏ చేంజ్ ఇన్ విచ్ నో న్యూ సబ్స్టెన్స్ ఈస్ ఫార్మ్డ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ చేంజ్. ఓకే, సో మామూలుగా సింపుల్గా తీసుకుందాం, ఏదైనా చేంజ్ తీసుకోండి, దాంట్లో న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వట్లేదు, సో దాన్ని ఏమంటున్నాం మనము, ఫిజికల్ చేంజ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సో సింపుల్గా మనం ఏ చేంజ్ తీసుకున్నప్పటికీ కూడా మనం ఏంటి బేటా ఇక్కడ ఫిజికల్ చేంజ్ అని చెప్తా ఉన్నాము. మామూలుగా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి నేను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేపర్ ఉంది బేటా, సో దీన్ని మనం పేపర్ అన్నాం, రైట్. సో ఈ పేపర్లో ఫిజికల్ చేంజ్ పాసిబిలిటీ ఉంటుంది, కెమికల్ చేంజ్ పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ చేంజ్ గురించి తీసుకుందాం. సో ఇది ఒక ఫుల్ పేపర్ మనకి, రైట్. సో దీన్ని ఏం చేస్తూ ఉన్నా అంటే, నేను టేర్ చేశాను, ఓకేనా. చూడండి, సో దీన్ని 2 పీసెస్ కింద కన్వర్ట్ చేశాను. ఓకే, సో దీన్ని ఏం చేశాను, మళ్ళీ టేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏమవుతుందంటే మనకి దీని యొక్క సైజు మాత్రమే తగ్గుతుంది, ఓకేనా. పేపర్ లాగే ఉంది, దీని యొక్క సైజు మాత్రమే తగ్గుతుంది, ఓకేనా. సో దెర్ ఇస్ చేంజ్ ఇన్ సైజ్ బట్ దెర్ ఇస్ నో న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్. ఇక్కడ ఏమైంది, మనము ఈ చేంజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వట్లేదు. న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని మనం ఫిజికల్ చేంజ్ అని చెప్పాము. సో దానికోసం ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు టేరింగ్ ఆఫ్ పేపర్ ఇస్ అ ఫిజికల్ చేంజ్ చెప్పాను, ఓకేనా. ఓకే, టేరింగ్ ఆఫ్ పేపర్ ఇస్ అ ఫిజికల్ చేంజ్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే బేటా, సింపుల్గా మనము మెల్టింగ్ ఆఫ్ ఐస్ తీసుకోండి. సో ఐస్ని మెల్ట్ చేసినాం అనుకోండి, సో ఐస్ అనేది సాలిడ్, ఓకే. సో అది మెల్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది బేటా మనకి, మెల్ట్ అయితే ఏమవుతుంది, అది లిక్విడ్ లాగా కన్వర్ట్ అవుతుంది, సాలిడ్ అని లిక్విడ్ లాగా కన్వర్ట్ అవుతా ఉంది. సో దట్ ఈస్ అ ఫిజికల్ చేంజ్. సో ఓకే, దాని తర్వాత ఇంకేమైనా ఉన్నాయా సార్ ఎగ్జాంపుల్స్ అంటే? సో సెకండ్ బేటా, ఇది సాలిడ్ నుంచి లిక్విడ్ కన్వర్ట్ అయింది కదా, మరి లిక్విడ్ నుంచి గ్యాసియస్ స్టేట్ కూడా కన్వర్ట్ అవుతాయి కదా. సో దాన్ని ఏమంటే మనం ఇవాపరేషన్ ఆఫ్ వాటర్ సో ఇవాపరేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో అ ఫిజికల్ చేంజ్. సో ఇంకేదైనా ఉందా సార్ అంటే, మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ సో మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ ఇస్ ఆల్సో ఏంటి బేటా, ఫిజికల్ చేంజ్. సో మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ కూడా ఒక ఫిజికల్ చేంజ్. సో వీటన్నిటిని చూసిన తర్వాత మనకు ఒక ఐడియా రావాలి, ఏమవుతుంది బేటా, ఇట్ ఈస్. సో ఇక్కడ ఏమైంది బేటా, మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఉంది, ఐస్ ఏమైంది, సాలిడ్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అయింది, దాన్ని ఫ్రీజ్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది మనకి, సాలిడ్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే మనం రిటర్న్ తీసుకురావచ్చు. ఇవాపరేషన్ ఆఫ్ వాటర్ అన్నాం, సో వాటర్ అనేది గ్యాసియస్ స్టేట్లో కన్వర్ట్ అయింది, సో గ్యాసియస్ స్టేట్ నుంచి మళ్ళీ దాన్ని టెంపరేచర్ తగ్గించి మనం ఏం చేసుకురావచ్చు, ఏం చేయొచ్చు బేటా, మళ్ళీ లిక్విడ్ స్టేట్కి తీసుకురావచ్చు. అంటే సో ఇట్ క్యాన్ బి రివర్స్డ్. ఓకే, ఫిజికల్ చేంజ్ ఈజ్ అ టెంపరరీ చేంజ్. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు బేటా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫిజికల్ చేంజ్ ఓకే, ఫిజికల్ చేంజ్ ఏంటంటే అది ఫిజికల్ చేంజ్ అనేది టెంపరరీ చేంజ్. ఏం చేంజ్ బేటా, టెంపరరీ చేంజ్. ఫిజికల్ చేంజ్ ఈజ్ టెంపరరీ చేంజ్. ఓకే, సో ఇది టెంపరరీ చేంజ్ అంటే మనం మళ్ళీ రివర్స్ తీసుకొచ్చుకోవచ్చు కదా. ఇక్కడ ఏం రాయొచ్చు, ఇట్ క్యాన్ బి రివర్స్డ్. ఫిజికల్ చేంజ్ అనేది టెంపరరీ చేంజ్ అండ్ ఇట్ క్యాన్ బి రివర్స్డ్. సో మళ్ళీ మీకు ఒక డౌట్ రావాలి, సార్ టేరింగ్ ఆఫ్ పేపర్ అన్నాము, దాన్ని రివర్స్ చేయొచ్చా సార్ అంటే, సో సమ్ ఫిజికల్ చేంజెస్ కాంట్ బి రివర్స్డ్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఫిజికల్ చేంజెస్ క్యాన్ బి రివర్స్డ్, సో సమ్ ఆఫ్ ద ఫిజికల్ చేంజెస్ కెనాట్ బి రివర్స్డ్. సో అది గుర్తుపెట్టుకోండి, ఇట్ క్యాన్ బి రివర్స్డ్ బట్ సమ్ ఓన్లీ, like tearing of paper. So already we have converted into small pieces, but we cannot bring back into its original state. Okay now, so this is physical change beta. Okay, and the physical change ante enti, any change which no new substance is formed is called a physical change. A change in which no new substance is formed is called a physical change. So this is about physical change. Then next వచ్చేసి ఏంటి బేటా మనకి కెమికల్ చేంజ్. చూడండి, కెమికల్ చేంజ్
సో ఫిజికల్ చేంజ్కి ఆపోజిట్ బేటా, ఫిజికల్ చేంజ్కి ఆపోజిట్. ఎలా అంటే ఇక్కడ చూడొచ్చు మనం, అక్కడ నో న్యూ సబ్స్టెన్స్ అన్నాం కదా, ఇక్కడ న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్, న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్. ఎనీ చేంజ్, ఓకే, ఎనీ చేంజ్ ఇన్ విచ్ న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్, దట్ ఈస్ కాల్డ్ వాట్ బేటా, కెమికల్ చేంజ్. A change in which new substance is formed, a change in which new substance is formed is called a chemical change, a chemical change. So easy ఉంది కదా ఇది. సో ఫిజికల్ చేంజ్కి ఆపోజిట్లో కెమికల్ చేంజ్. సార్ మరి కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చా సార్, కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చా సార్ అంటే, సో తీసుకుందాం బేటా, ఎందుకు తీసుకోకూడదు, ఈజీగా మనం ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఇందాక మీకు చెప్పాను కదా, మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ ఇస్ అ ఫిజికల్ చేంజ్ అని. సో ఇక్కడ చూడండి, బర్నింగ్ ఆఫ్ మ్యాచ్ స్టిక్ ఇదా కెమికల్ చేంజ్. ఎందుకు కెమికల్ చేంజ్ అంటే, ఇప్పుడు చూడండి బేటా, ఇక్కడ ఇది మ్యాచ్ స్టిక్ కదా, సో దీన్ని బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఒక యాష్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో మీరు చూడొచ్చు, మీరు ఇంట్లో చూడొచ్చు, ఓకే. సో దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు బర్నింగ్ ఆఫ్ క్యాండిల్, సో క్యాండిల్, వ్యాక్స్ ఇస్ నథింగ్ బట్ క్యాండిల్, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది బేటా, సో చూడండి చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది మనకి దీంట్లో ఒక యాష్ లాంటి లేయర్ ఫామ్ అవుతా ఉంది, యాష్ అనేది ఫామ్ అవుతా ఉంది, అది న్యూ సబ్స్టెన్స్ కింద ఫామ్ అవుతా ఉంది, ఓకేనా. సో దీన్ని ఏమంటాం మనము, ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ అంటామా, ఇది కెమికల్ చేంజ్ అంటాం, ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి బేటా, మనం ఇది విక్ ఏదైతే ఉందో, ఇక్కడ విక్ ఉంది కదా, సో విక్ని ఏమన్నా మనము ఇట్స్ అ కెమికల్ చేంజ్, అక్కడ కెమికల్ చేంజ్ అనేది జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ ఉంది కదా, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒక లిక్విడ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఏమైంది, ఇది సాలిడ్లో ఉన్నటువంటి లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని ఏమంటాం మనము, ఏమంటాం బేటా, మనం ఫిజికల్ చేంజ్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓకే. సో అబ్జర్వ్ చేసినట్టయితే ఏమవుతుంది మనకి, ఇక్కడ ఒక చేంజ్ అనేది జరుగుతూ ఉంది. సేమ్ అలాగే ఇక్కడ చూడండి బేటా, నేను ఇది పేపర్ ఏదైతే తీసుకున్నానో, సో పేపర్ తీసుకున్నప్పుడు సో ఈ పేపర్ తీసుకొని పేపర్ని బంద్ చేస్తూ ఉన్నాను, మామూలుగా పేపర్ తీసుకొని పేపర్ని బంద్ చేస్తూ ఉన్నాను, ఓకే. ఇప్పుడు చూడొచ్చు బేటా, మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఇక్కడ చూడండి, మనకు ఒక యాష్ అనేది ఫామ్ అవుతూ ఉంది, రైట్. సో ఈ యాష్ అనేది ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటాం బేటా మనము, దాన్ని ఏమంటాం, ఇప్పుడు చూడండి, ఇది యాష్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటాం మనము, ఇట్స్ అ కెమికల్ చేంజ్. అంటే న్యూ సబ్స్టెన్స్, యాష్ అనేది ఫామ్ అయింది కదా, it's a new substance is formed, so that is called what beta, chemical change. So this is chemical change and physical change. So ikkada enti beta, new substance anedi form aitha undi, new substance anedi form aitha undi, so dani emantunna manamu chemical change ani cheppi చెప్తా ఉన్నాము, ఓకే. సో అలాగే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు బేటా, మామూలుగా మన డే టు డే లైఫ్లో చూసిన ఎగ్జాంపులే తీసుకుందాం. మన ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం వాడేటివి. సో అది మామూలుగా డిఫరెంట్ కలర్లో ఉంటుంది బిగినింగ్లో, బట్ ఒక 1 వీక్ ఆర్ ఒక 10 days ఆర్ ఒక 15 days దాన్ని అట్మాస్ఫియర్లో పెట్టేసినప్పుడు, లైక్ ఓపెన్ స్పేస్లో పెట్టినప్పుడు కానీ, ఏదైనా ఎటువంటి లైక్ అక్కడ మాయిశ్చర్ కానీ, ఓకే, సో ఆక్సిజన్ అట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానిపైన ఒక బ్రౌన్ కలర్ ఫ్లేకీ లేయర్ ఫామ్ అవుతుంది, రైట్. సో దట్ ఈస్ రస్టింగ్ అని చెప్పాము. అంటే అక్కడ ఏమవుతుంది బేటా, రస్టింగ్ ఆఫ్ ఐరన్, అక్కడ కెమికల్ చేంజ్ అనేది జరుగుతూ ఉంది, న్యూ సబ్స్టెన్స్ రస్ట్ ఫామ్ అవుతుంది కదా, సో దాన్ని ఏమంటాం మనం, కెమికల్ చేంజ్ అంటాం. సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు మనకి, రస్టింగ్ ఆఫ్ ఐరన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇస్ అ కెమికల్ చేంజ్, ఓకేనా. సో దాని తర్వాత ఇంకోటి కూడా తీసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు బేటా, మనం ఫుడ్ తింటాం, రైట్. ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది మనకు డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ ఇస్ అ న్యూ సబ్స్టెన్స్ ఓవర్ దేర్, రైట్. సో ఇక్కడ ఏంటంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్, సో ఏం చెప్పొచ్చు ఇక్కడ, డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వాట్ బేటా, డైజెషన్ ఆఫ్ ఫుడ్, ఓకే, ఈజ్ ఆల్సో a కెమికల్ చేంజ్. సో ఇక్కడ ఏమొచ్చు మనము, ప్రాసెస్ ఆఫ్ డైజెషన్, లేదంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్ అని కూడా రాయొచ్చు, ప్రాసెస్ ఆఫ్ digestion, process of digestion is also an example, process of digestion is also example. And next burning of wood, like paper, wood nunche paper వస్తుంది కాబట్టి burning of wood or burning of paper is also an example. సో ఇప్పుడు ఏంటంటే బేటా, ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక,
ఇక్కడ పోయినటువంటి పేపర్, సో మనం బాండ్ చేసినప్పుడు ఇక్కడ పోయినటువంటి పేపర్ని మళ్ళీ రిటర్న్ తీసుకురాగలుగుతామా? సో వీ కెనాట్ బ్రింగ్ బ్యాక్, రైట్? సో ఇక్కడ ఏమనొచ్చు, కెమికల్ చేంజ్ ఈజ్ పర్మనెంట్, రైట్? సో కెమికల్ చేంజ్ ఈజ్ అ పర్మనెంట్ చేంజ్. ఇక్కడ రాసేస్తున్నాను పాయింట్. ఇక్కడ ఏంటి బేటా, కెమికల్ చేంజ్ ఈజ్ పర్మనెంట్ change. So permanent change ante we cannot bring back, right? So it can't be reversed. It can't be reversed. Okay na, chemical change అనేది permanent change అన్నాము and it can't be reversed అని చెప్పాము. ఓకే నా? సో ఇప్పుడు చూసినట్టయితే మనం ఈ కెమికల్ చేంజ్లో చూసినట్టయితే ఏమవుతుంది బేటా, ఇక్కడ కెమికల్ చేంజ్లో ఏమవుతుంది, మనకి కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనం తీసుకున్నాం పేపర్. సో పేపర్ ఏమైంది బేటా, పేపర్ని బంద్ చేసాం. సో పేపర్ అనేది స్టార్టింగ్ స్పీసీస్, తర్వాత మనకు ఒక ఎండ్ స్పీసీస్ ఏమొచ్చింది, ఎండ్గా ఒక ప్రోడక్ట్ లాగా వచ్చింది. ఓకే, ఒక సబ్స్టెన్స్, కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది. అంటే ఏమైంది ఇక్కడ, ఏ కెమికల్ చేంజ్. ఓకే, కెమికల్ చేంజ్ నుంచి ఏమైంది, మనకి ఇంకో న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది కదా. సో దాన్ని ఏమంటామంటే, సో కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పి చెప్తాము. కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పి చెప్తాము. ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఆల్ కెమికల్ చేంజెస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బేటా. ఓకే, ఆల్ కెమికల్ చేంజెస్ ఆర్ accompanied by, okay, all chemical changes are accompanied by chemical reactions. All chemical changes are accompanied by chemical reactions. Okay, so chemical changes అన్ని కెమికల్ రియాక్షన్స్ అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వీటిని ఎలా రిప్రజెంట్ చేసామంటే, అండ్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ద కెమికల్ ఈక్వేషన్, అండ్ దీస్ ఆర్ represented with chemical equation. ఇది బేటా, ఇది ఇంపార్టెంట్ థింగ్. సో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆల్ కెమికల్ చేంజెస్ ఆర్ అకంపెనీడ్ బై కెమికల్ రియాక్షన్స్. సో కెమికల్ చేంజెస్ అన్నీ కెమికల్ రియాక్షన్స్ అని చెప్పాము. దాని తర్వాత వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, కెమికల్ ఈక్వేషన్ అని చెప్పి చెప్పాము. కెమికల్ ఈక్వేషన్ ద్వారా వాటిని రిప్రజెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తాం మనము, ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి అండ్ కెమికల్ చేంజ్ అంటే ఏంటి అని చెప్పి చూసాము. ఓకే, ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి అని చూసాము. దాని తర్వాత కెమికల్ చేంజ్ నుంచి కెమికల్ రియాక్షన్ వస్తుంది అని చెప్పి కూడా చూడడం జరిగింది, రైట్? సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఏంటి బేటా మనకి, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏమని అర్థమైంది బేటా మనకి, కెమికల్ రియాక్షన్స్. సో కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఓకే, సో కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి బేటా, ఇక్కడ చూడొచ్చు, ఏం చూడొచ్చు ఇక్కడ, ఏదైనా చేంజ్, ఒక కెమికల్ చేంజ్లో ఏమవుతుందంటే న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. అక్కడ రియాక్టింగ్ స్పీసీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అదర్ స్పీసీస్ లైక్ న్యూ సబ్స్టెన్సెస్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాడు, కెమికల్ రియాక్షన్ అంటే ఏ చేంజ్ ఇన్ విచ్, ఇక్కడ ఏం బేటా, ఏ చేంజ్, ఓకే, కెమికల్ రియాక్షన్ ఇస్ ఎ చేంజ్ ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ సబ్స్టెన్స్ దట్ ఈస్ రియాక్టెంట్స్ react to form new substance with entirely different properties. ఏమైందంటే బేటా ఇక్కడ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్, ఇక్కడ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్ తోటి మనకి ఏమైంది, మనకి కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది. ఓకే, చూడొచ్చు, ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ అ చేంజ్. ఏం చేంజ్ అది మనకి, కెమికల్ చేంజ్ బేటా. ఏం చేంజ్ అది, కెమికల్ చేంజ్. ఓకే, ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్, ఏంటంటే బేటా, వన్ ఆర్ మోర్ సబ్స్టెన్స్, ఒక సబ్స్టెన్స్ కానీ అంతకంటే ఎక్కువ సబ్స్టెన్స్ కానీ రియాక్ట్ అయిపోయినాయి. వాటిగా ఇప్పుడు 2 సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఈ 2 సబ్స్టెన్స్ అనేది రియాక్ట్ అయిపోయినాయి. ఈ 2 సబ్స్టెన్స్ రియాక్ట్ అయిపోయి ఏమైంది బేటా మనకి, ఒక సింగిల్ సబ్స్టెన్స్ ఆర్ 2 ఆర్ మోర్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది. సో ఈ ఫామ్ అయినటువంటి సబ్స్టెన్స్కి వాటి యొక్క ప్రాపర్టీస్ కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ ఉన్నటువంటి 2 సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కలిసిపోయిన తర్వాత వచ్చిన సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ అనేది కంప్లీట్గా డిఫరెన్స్ అయింది బేటా, entirely different properties. So that is called what beta, chemical reaction. Okay,
ఇక్కడ చూద్దాం మనము సింపుల్గా ఏం రాసుకుందామంటే ఓకే ఏ అనేది ఒక సబ్స్టెన్స్ బేటా ఓకే అండ్ బీతో రియాక్ట్ అయింది. ఏ అనేది ఒక సబ్స్టెన్స్ బీతో రియాక్ట్ అయింది. సో దాని తర్వాత మనకు ఒక ఏబి అనేది వచ్చింది అనుకుందాం. ఏబి అనేది వచ్చింది అని అనుకుందాం. సో ఇక్కడ ఏమైంది ఏకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్ ఓకే. సో ఏ ప్రాపర్టీస్ అనేది డిఫరెంట్ అండ్ బి ప్రాపర్టీస్ అనేది డిఫరెంట్ అండ్ ఏబి యొక్క ప్రాపర్టీస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఏబి నుంచి ఏ అండ్ బి నుంచి ఓకే. ఏ అండ్ బి నుంచి కంప్లీట్గా దీని యొక్క ప్రాపర్టీస్ అనేది డిఫరెంట్ అని అర్థమైంది ఓకేనా. సో ఇప్పుడు డిఫరెంట్ ప్రాపర్టీస్ వచ్చింది. సో దీనివల్ల ఏమైంది మనకి ఇది కెమికల్ రియాక్షన్ అని చెప్పినాము. కెమికల్ చేంజ్ నుంచి కెమికల్ రియాక్షన్ వచ్చిందని చెప్పినాము రైట్. సో ఇక్కడ ఏమైంది బేటా ఇక్కడ ఏవైతే రియాక్ట్ అయితే ఉన్నాయో వీటిని ఓకే ద రియాక్టింగ్ స్పీసీస్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్. సో ఇక్కడ ఏంటి బేటా వీటిని మనం రియాక్టెంట్స్ అని చెప్పాము ఓకే. వీటిని రియాక్టెంట్స్ అన్నాము. సో ఇక్కడ వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి సబ్స్టెన్స్ని ఏమంటున్నామంటే మనము ప్రోడక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నాం మనము ప్రోడక్ట్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ద రియాక్టింగ్ స్పీసీస్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్ అండ్ ద ఫార్మ్డ్ స్పీసీస్ ఆర్ కాల్డ్ వాట్ బేటా ప్రోడక్ట్స్ ఓకే. సో ఇక్కడ రాసేసుకుందామా ద రియాక్టింగ్ స్పీసీస్ ఓకే are known as reactants. The reacting species are known as what beta reactants. Reacting species are known as reactants okay. So దాని తర్వాత రియాక్టింగ్ స్పీసీస్ని రియాక్టెంట్స్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత అండ్ న్యూ స్పీసీస్ ఆర్ ఫార్మ్డ్ ఓకే యాజ్ ద రిజల్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఓకే. అండ్ రైటింగ్ విత్ సేమ్ అండ్ న్యూ స్పీసీస్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ a result of chemical reaction. సో వాటిని ఏమంటాం మళ్ళా ఒక కెమికల్ రియాక్షన్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ వల్ల ఏమన్నాం బట వాటిని ఆర్ కాల్డ్ ప్రోడక్ట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మామూలుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మెగ్నీషియం రిబ్బన్ ఉంది బేటా మెగ్నీషియం రిబ్బన్ ఓకే. సో మెగ్నీషియం రిబ్బన్ మామూలుగా మనం చూస్తుంటాము. ఈవెన్ మనము 6th 7th 8th క్లాస్ నుంచి కూడా ఏం చేస్తాం వాటిని మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని సో దాన్ని బాండ్ చేస్తాం. దానికి ఏమవుతుంది ఒక సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మెగ్నీషియం ఆక్సైడ్ అని చెప్పడం జరిగింది. సో మెగ్నీషియం బాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ప్రొడ్యూసెస్ వాట్ బేటా మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం బాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ప్రొడ్యూసెస్ మెగ్నీషియం ఆక్సైడ్ ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 2 ఆక్సిజన్లు 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇక్కడ 2 పెట్టేసి సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్పి తర్వాత నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం ఓకేనా. సో వీటిని ఏమన్నా మనం అంటే వీటిని ఏమన్నా బేటా వాటిని రియాక్టెంట్స్ అని చెప్పడం జరిగింది. వీటిని రియాక్టెంట్స్ అన్నాము. అండ్ ఇక్కడ ఫామ్ అయినటువంటి సబ్స్టెన్స్ ఏమన్నా బేటా ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ కెమికల్ రియాక్షన్. దిస్ ఈస్ కాల్డ్ కెమికల్ రియాక్షన్ ఓకే బేటా. ఈజ్ దట్ క్లియర్? I hope you understand right. Next ఏంటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ కెమికల్ రియాక్షన్. సో కెమికల్ రియాక్షన్ జరిగింది అని ఎలా చెప్తాము? సో ఇక్కడ మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కొన్ని ఫాలోయింగ్ దీస్ అబ్జర్వేషన్స్ మే హెల్ప్ యూ టు ఐడెంటిఫై ద కెమికల్ రియాక్షన్ వెదర్ కెమికల్ రియాక్షన్ ఇస్ హ్యాపెండ్ ఆర్ నాట్. సో a chemical reaction can be identified by either following observations. So ఇక్కడ observations అని బేటా చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ కలర్ ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, ఫార్మేషన్ ఆఫ్ ఎ ప్రెసిపిటేట్. సో ఇటువంటి అబ్జర్వ్ చేసినాం అనుకో నువ్వు ఏదైనా చేంజ్ జరిగినప్పుడు అటువంటి అబ్జర్వ్ చేసినాం అనుకో సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు బేటా ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పవచ్చు. ఓకే చేంజ్ ఇన్ స్టేట్ ఉంది బేటా. సో చేంజ్ ఇన్ స్టేట్ అంటే సో దాని యొక్క సబ్స్టెన్స్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అయింది అనుకోండి. చేంజ్ ఇన్ స్టేట్ అంటే సబ్స్టెన్స్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అయింది అనుకోండి. సో దానికి ఏమంటాం మనము ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పవచ్చు ఓకేనా. సో మరి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బేటా సింపుల్గా
H2 గ్యాస్ ఉంది, ఓకేనా, విత్ ఆక్సిజన్ అనేది గ్యాస్తో మనకి ఏమైంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది లిక్విడ్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే 2 gaseous substances gives you a liquid substance like that. ఓకే, సో అండ్ చేంజ్ ఇన్ కలర్, సో కలర్ అనుకోండి, సో కలర్ చేంజ్ ఇన్ కలర్. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, మామూలుగా కాపర్ సల్ఫేట్ ఉంది బేట, కాపర్ సల్ఫేట్ అనేది ఏ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. అది ఐరన్తో రియాక్ట్ అయింది అనుకోండి, ఐరన్తో రియాక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది బేట, పేల్ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్లో సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది, FeSO4 అండ్ కాపర్ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, మనకి బ్లూ కలర్డ్ సబ్స్టెన్స్ అనేది గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ కింద కన్వర్ట్ అయింది. ఏం కలర్ వచ్చింది బేట, గ్రీన్ కలర్ కింద కన్వర్ట్ అయింది. సో చేంజ్ ఇన్ కలర్, ఇలా మనం కలర్ అనేది చేంజ్ అయింది కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ కెమికల్ చేంజ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. దాని తర్వాత వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ బెట, మామూలుగా సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, జింక్ తీసుకుందాం. జింక్ ఈజ్ రియాక్టింగ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనుకోండి, జింక్ ఈజ్ రియాక్టింగ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనుకోండి. మనకి ఇక్కడ ఏమొస్తుంది బేట, మనకి జింక్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది, ZnCl2, అండ్ హైడ్రోజన్ అనేది గ్యాస్ రూపంలో పైకి వెళ్ళిపోతుంది, హైడ్రోజన్ అనేది గ్యాస్ రూపంలో పైకి వెళ్ళిపోతుంది. సో దాన్ని బట్టి ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ అని చెప్పి చెప్పడం జరిగింది, ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ ఇంకేదైనా ఎగ్జాంపుల్ ఉందా సార్, చేంజ్ ఇన్ టెంపరేచర్ కోసం ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా సార్? ఓకే, సో చేంజ్ ఇన్ టెంపరేచర్ కోసం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం బేటా, మామూలుగా కాల్షియం ఆక్సైడ్ తీసుకుందాం. సో కాల్షియం ఆక్సైడ్ని ఓకే వాటర్లో మిక్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది బేటా, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది. ఇక్కడ హీట్ అనేది రిలీజ్ అవుతుంది, హీట్ అనేది రిలీజ్ అవుతుంది, ఎనర్జీ, సో ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ బేటా. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ బేరియం క్లోరైడ్ తీసుకుందాం, బేరియం క్లోరైడ్ను సోడియం సల్ఫేట్ Na2SO4తో మిక్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది బేటా, ఇక్కడ బేరియం సల్ఫేట్ ఇదేంటి బేటా, మనకి వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది, వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది, అండ్ సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసిపిటేట్, ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ ఇస్ ఆల్సో టేక్స్ ప్లేస్. సో ఇదేంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. సో చేంజ్ ఇన్ స్టేట్, సో దాని యొక్క స్టేట్, ఫిజికల్ స్టేట్ అనేది చేంజ్ అయింది అనుకోండి. సో దాని నుంచి కూడా చెప్పొచ్చు. దాని తర్వాత చేంజ్ ఇన్ కలర్ అనుకోండి, సో చేంజ్ ఇన్ కలర్, సో ఏదైనా రియాక్షన్ జరిగినప్పుడు కలర్లో చేంజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పొచ్చు. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, సో గ్యాస్ రిలీజ్ అయింది అనుకోండి, సో దానివల్ల కూడా మనం చెప్పవచ్చు. ఓకే, చేంజ్ ఇన్ టెంపరేచర్ అనుకోండి, కాల్షియం ఆక్సైడ్ విత్ వాటర్ అని చెప్పాము కదా. సో అక్కడ ఏంటి బేటా, మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ హీట్ వస్తుందని చెప్పాము. సో అక్కడ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అయిందని చెప్పవచ్చు. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అనుకోండి, బేరియం క్లోరైడ్ విత్ సోడియం సల్ఫేట్, ఓకేనా. సో బేరియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్, ఇక్కడ బేరియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్ కదా, ఇక్కడ వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిందని చెప్పవచ్చు. వీటిని బట్టి మనము కెమికల్ రియాక్షన్ ఐడెంటిఫై అయిందా లేదా అని చెప్తాం, ఓకేనా. సో దీన్ని బట్టి ఏమైంది, మనకి కెమికల్ రియాక్షన్ ఐడెంటిఫై చేస్తున్నాం, ఓకేనా. సో దీని నుంచి ఒక 2-3 యాక్టివిటీస్ చూద్దాం, మనం యాక్టివిటీస్ చేద్దాం. సో వాటి యొక్క యాక్టివిటీస్ యొక్క ఇది ప్రొసీజర్ ఏంటి, ఓకే, దాంట్లో ఏం అబ్జర్వ్ చేస్తున్నామని చూసాం, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీ చూద్దాం బేటా. ఇక్కడ చూడొచ్చు, యాక్టివిటీలో చేంజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్పాము, అండ్ నెక్స్ట్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పి ఇక్కడ చూసాము. సో నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ వెన్ క్విక్లైమ్ రియాక్ట్ విత్ వాటర్. సో ఇది యాక్టివిటీ ప్రాసెస్. సో దాని తర్వాత దీని క్వశ్చన్ ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ చూడొచ్చు. లీస్ట్ అవుట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద యాక్టివిటీ వెన్ క్విక్లైమ్ రియాక్ట్ విత్ వాటర్, రైట్ ద ప్రొసీజర్ అండ్ కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ ద రియాక్షన్, అండ్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద ఎక్స్పెరిమెంట్. సో ఇలాంటి క్వశ్చన్ ఉంది కదా. సో ఇప్పుడు చూడండి బేటా, మనము మామూలుగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాం, ఓకే. సో ఇక్కడ ఏంటి, మనకి ఫస్ట్ కాల్షియం ఆక్సైడ్, సో కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాం. దీన్ని ఏమంటాం మనము, దీన్ని క్విక్ లైమ్ అంటాం బేటా. ఏమంటాం దీన్ని మనము, క్విక్ లైమ్ అని చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో దీన్ని క్విక్ లైమ్ అని అంటాం, ఓకేనా. సో దాని తర్వాత దాన్ని వాటర్ కూడా తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం. దాని తర్వాత ఈ రెండు ఎందులో తీసుకున్నాం, ఈ రెండు కలిపి మనము బీకర్లో వేసినాం, ఓకేనా. సో బీకర్లో వేసినప్పుడు మనకి ఏం జరిగింది, బీకర్లో వేసినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ చూడొచ్చు. సో వెన్ వీ టచ్ దట్ బీకర్ విత్ అవర్ హ్యాండ్స్, వెన్ వీ టచ్ దట్ బీకర్ వాట్ విల్ హ్యాపెన్ బెటర్, వీ మే ఫీల్ హాట్. సో ఎందుకు హాట్గా ఫీల్ అవుతా ఉన్నాము, ఎందుకు అది టెంపరేచర్. సో అక్కడ ఏమైంది, దాని యొక్క టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ అయింది, హాట్ అంటే ఏంది బెటర్, మామూలుగా దాని యొక్క టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే వెన్ కాల్షియం ఆక్సైడ్ దట్ క్విక్ లైమ్ రియాక్ట్ విత్ వాటర్, సో వాట్ ఇట్ విల్ హ్యాపెన్ బెటర్, ఇట్ విల్ ఫార్మ్ ఓకే కాల్షియం హైడ్రాక్సైడ్. సో దట్ ఈస్ లిక్విడ్ లైమ్, ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. బట్ ఇక్కడ ఏమైందంటే దాంతో పాటు ఏం చేసింది, అది ఎనర్జీని రిలీజ్ చేసింది. ఏ ఎనర్జీ బెటా, హీట్ ఎనర్జీని రిలీజ్ చేసింది. సో దాని యొక్క క్వశ్చన్ ఎలా ఉందంటే చూసాం కదా ఇక్కడ. సో లీస్ట్ అవుట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్. సో ఏం రాద్దాం మనం ఇక్కడ, మెటీరియల్స్ రిక్వైర్డ్ అంటే బెటా, మెటీరియల్స్
రిక్వైర్డ్. సో ఏం మెటీరియల్స్ అవసరం వచ్చినాయి ఇక్కడ చూసాం కదా మనము, మనకి ఏం అవసరం వచ్చింది, ఒకటి బీకర్, వాటర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ అంతే. ఓకే, సో సేమ్ ఇక్కడ రాసేద్దాం. ఏంటట, ఒక బీకర్ తీసుకున్నాం, వాటర్ అండ్ కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా అది. ఓకేనా. సో ఫర్ ద యాక్టివిటీ వెన్ క్విక్లైమ్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ రైట్ ద ప్రొసీజర్ అంటే బేటా, ప్రొసీజర్ ఏం లేదు. సో ప్రొసీజర్ కూడా సింపుల్. ప్రొసీజర్ ఏంటి, సో ప్రొసీజర్ ఏంటి బేటా, సో సింపుల్గా రాసేసుకుందాం ప్రొసీజర్ కూడా. టేక్ ఓకే 1 గ్రామ్ ఆర్ 10 గ్రామ్స్ తీసుకోండి, 10 గ్రామ్స్ ఆఫ్ calcium oxide, okay, calcium oxide, and dissolve in 100 ml of water, 100 ml of water. Okay, so this is point 1 అనుకుందాం. Point 2, observe లేదంటే touch the beaker, touch the beaker and observe. ఓకేనా. ఓకే, సో దాని తర్వాత ఏంటి బేటా, దాని తర్వాత మనం రాసుకోవాల్సింది ప్రొసీజర్ అండ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ అండ్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ ఏంటి, అబ్జర్వేషన్ రాద్దాం. సో అబ్జర్వేషన్లో ఇక్కడ చెప్పాం కదా, మనం ఏం చేసాం, దాన్ని బీకర్ని టచ్ చేసినప్పుడు మనకి ఏమైంది, వి మే ఫీల్ హాట్ అని చెప్పాం కదా. సో అదే అబ్జర్వేషన్ ఇక్కడ రాద్దాం బేట. ఏమని రాద్దాం అంటే, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ బీకర్ ఈస్ హాట్. ఏంటంట, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ బీకర్ ఈస్ హాట్. బీకర్ ఈస్ హాట్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ బీకర్ ఈస్ హాట్. బీకర్ అనేది హాట్ అని చెప్పి చెప్పాము. అది ఎలా అర్థమైంది, వెన్ వి టచ్. సో దాన్ని టచ్ చేసినప్పుడు బీకర్ హాట్ అని చెప్పి చెప్పాము. ఓకేనా. సో దాని తర్వాత ఏం చెప్పొచ్చు బేటా, ఇంకా దానికి రీజన్ ఏంటి, మరి రీజన్ ఏంటి. సో ఇక్కడ రీజన్ ఏంటి బేటా, రీజన్ ఏంటి ఇక్కడ చెప్పొచ్చు, రీజన్ ఏంటి బేటా. సో సింపుల్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, మనము రీజన్ ఎందుకు ఏం జరిగింది. సో కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్, ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ హీట్ ఎనర్జీ. వెన్ కాల్షియం ఆక్సైడ్ ఓకే రియాక్ట్స్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ ఓకే ఆర్ కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ప్రొడ్యూసెస్ అని చెప్తాం, రియాక్ట్ విత్ వాటర్ and produces heat. Okay, so that is the reason the beaker became hot. Okay now, and next ఏంటంటే బేటా, కలర్ ఆఫ్ ద సొల్యూషన్. ఇక్కడ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మన కలర్ అనేది ట్రాన్స్పరెంట్. ఓకే, సో దెర్ ఈస్ నో ప్రాపర్ కలర్. సో దాన్ని ఏం చెప్పవచ్చు మనం, కలర్ ఆఫ్ ద సొల్యూషన్లో ఇట్ ఈస్ కలర్లెస్ సొల్యూషన్. ఇట్ ఈస్ కలర్లెస్ సొల్యూషన్. ఏంటి బేటా, నెక్స్ట్ కలర్ ఆఫ్ ద సొల్యూషన్. కలర్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, కలర్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ, ఇట్స్ ఎ కలర్లెస్. ఫార్మడ్ సొల్యూషన్ ఈస్ కలర్లెస్. కలర్లెస్. ఓకే, సో దీనికి కెమికల్ ఈక్వేషన్ ఏంటి, కెమికల్ ఈక్వేషన్ ఏంటి. సో కెమికల్ ఈక్వేషన్ చాలా సింపుల్ బేటా. ఏంటి కెమికల్ ఈక్వేషన్, కాల్షియం ఆక్సైడ్ విత్ వాటర్ ఓకే ఇట్ ప్రొడ్యూసెస్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఓకే అండ్ హీట్. ఓకే, సో ఎక్కడైతే ఏ రియాక్షన్లో అయితే హీట్ రిలీజ్ అవుతుందో దాన్ని ఏమంటాం ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ద రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఈజ్ రిలీజెస్ అలాంగ్ విత్ ద ప్రోడక్ట్స్, సో దోస్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. అక్కడ హీట్ రిలీజ్ అయింది కాబట్టి దీన్ని ఏమన్నాం బిడ్డ, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అన్నాం. దాని తర్వాత నేచర్ ఆఫ్ ద సొల్యూషన్. సో నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటి బేటా, మామూలుగా కాల్షియం ఆక్సైడ్ అని కాల్షియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తూ ఉంది. సో దాంట్లో మనము లిట్మస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి. సో ద లిట్మస్ రెడ్ లిట్మస్ టర్న్స్ ఇంటూ ద బ్లూ కలర్. సో బై దట్ వీ కెన్ సే ఇట్ ఈస్ బేసిక్ ఇన్
నేచర్. ఓకే, రెడ్ లిట్మస్ టర్న్స్ బ్లూ by the solution so it is basic in nature. So solution ఏంటి బేటా, బేసిక్ సొల్యూషన్ అని చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఇక రిజల్ట్ ఏం చెప్పొచ్చు, రిజల్ట్ ఏంటి బేటా, ఇట్ ఈస్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ as heat energy is released. Okay, and the solution is basic in nature. Okay, it is an exothermic reaction. It is an exothermic reaction, and the solution is basic in nature. Idi beta. So this is the activity for this. So this is an activity, change in temperature ki activity. Idi enti beta, nature of the product formed when quicklime react with water. So product endi beta, basic nature. So the formed product is basic in nature, and heat is released along with the reaction. So then it is an exothermic reaction. Okay, so dan tarvata vachesi నెక్స్ట్ యాక్టివిటీ చూసినట్టయితే ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. సో ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఓకేనా, బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ద రియాక్షన్ బిట్వీన్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్. ఏం చెప్పాడు ఇక్కడ చూడొచ్చు మనం. దీని యొక్క క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ దీని యొక్క క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్. ఇందాక చూసాం కదా, మెటీరియల్స్ ఏం రిక్వైర్డ్ అవుతున్నాయి ఫర్ ద యాక్టివిటీ, షో ద రియాక్షన్ బిట్వీన్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్ అండ్ రైట్ ద ప్రొసీజర్ ఆఫ్ ద యాక్టివిటీ. సో దాని యొక్క ప్రొసీజర్ రాయమని చెప్పిండు, అండ్ నేమ్ ద టైప్ ఆఫ్ రియాక్షన్ అండ్ ప్రోడక్ట్స్ విచ్ వి గెట్ దిస్ రియాక్షన్. సో ప్రోడక్ట్స్ ఏమొస్తా ఉన్నాయి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ చూడొచ్చు బేటా, ఇక్కడ ఏమవుతుంది, మనవి ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ తీసుకున్నాం, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. టెస్ట్ ట్యూబ్లో ఒక దాంట్లో బేరియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాము, ఇంకో దాంట్లో సోడియం సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. ఇక్కడ ఏమైంది, మనకి ఒక దాంట్లో బేరియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాం, అండ్ ఇంకో దాంట్లో ఏం చేసాం మనము, సోడియం సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం, Na2SO4 సొల్యూషన్ తీసుకున్నాం. ఓకేనా, సో ఈ రెండు మిక్స్ చేసినప్పుడు మనకి ఏం రావాలి, బేరియం సల్ఫేట్ పీపీటీ రావాలి. బేరియం సల్ఫేట్ పీపీటీ వస్తుంది. ఓకేనా, సో బేరియం సల్ఫేట్ పీపీటీ వస్తుంది. సో దీని యొక్క ప్రొసీజర్ ఏంటి అని చెప్పి రాద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటి బేట మనకి ప్రొసీజర్. ఓకే, దీని యొక్క ప్రొసీజర్ ఏంటి అని చెప్పి చూద్దాం. ఓకే, సో ఏం చేయాలి బేట, సింపుల్గా రాసేద్దాం. టేక్ అబౌట్ 100 ml of water, 100 ml of water in beaker. సో ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, మామూలుగా మనం బీకర్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఇన్ కోనికల్ ఫ్లాస్క్. ఓకేనా, సో సెకండ్ థింగ్, యాడ్ 10 grams ఆఫ్ వాట్ బేటా, ఏమేం కావాలి, సోడియం సల్ఫేట్ కదా, Na2SO4. సో దట్ ఈస్ సోడియం సల్ఫేట్ టు ద కోనికల్ ఫ్లాస్క్. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే, సో నెక్స్ట్ ఏంటి బేటా, ఇక్కడ నెక్స్ట్ టేక్ అబౌట్ 100 ml of water. సో అక్కడ టెస్ట్ బెటర్, నేను ఇక్కడ ఏమంటే బీకర్ అని రాస్తా ఉన్నాను. బీకర్ అండ్ యాడ్ 10 grams of barium chloride, okay, to the beaker. ఓకేనా, సో ఈ బీకర్కి అది యాడ్ చేయమని చెప్పాము. సో ఇప్పుడు ఏమైంది, మనకి సోడియం సల్ఫేట్ సొల్యూషన్ అండ్ ఏమైంది నెక్స్ట్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ అనేది రెండు ఫామ్ అయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నా అంటే, ఓకే, ఈ రెండింటి యొక్క సొల్యూషన్స్ యొక్క కలర్ అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో ఈ రెండు సొల్యూషన్స్ యొక్క కలర్ అబ్జర్వ్ చేస్తే, సో ఇది కూడా ట్రాన్స్పరెంట్ సొల్యూషనే బెటర్. దిస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ సొల్యూషన్. దిస్ ఈజ్ కూడా బేరియం క్లోరైడ్ కూడా ట్రాన్స్పరెంట్ సొల్యూషనే, అండ్ సోడియం సల్ఫేట్ కూడా ఏంటి బెటర్ మనకి ట్రాన్స్పరెంట్ సొల్యూషనే.
సో రెండు ట్రాన్స్పరెంట్ సొల్యూషన్స్ మిక్స్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది. సో ఓకే, ఇక్కడ ఏం చేసాం మళ్ళీ అంటే అబ్జర్వేషన్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏం రాయొచ్చు, యాడ్ బోత్ ద సొల్యూషన్స్. సో ఈ రెండు సొల్యూషన్స్ని యాడ్ చేసాము అనుకుందాం, యాడ్ బోత్ ద సొల్యూషన్స్. ఓకే, దీని తర్వాత ఏం చేద్దామంటే అబ్జర్వేషన్ చూద్దాం. సో అబ్జర్వేషన్ ఏంటి మరి, అబ్జర్వేషన్ ఏంటి? సో వెన్ వీ యాడ్ బోత్ ద సొల్యూషన్స్ ఏమైతుంది బేట మనకి, బేరియం క్లోరైడ్ అండ్ సోడియం సల్ఫేట్ యాడ్ చేసినప్పుడు ఓకే, మామూలుగా బేరియం క్లోరైడ్ కానీ సోడియం సల్ఫేట్ కానీ ఏంటి బేట, ఆ రెండు వాటర్ సాల్యుబులే. ఆ రెండింటిని యాడ్ చేసామనుకోండి మనకి ఒక సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతా ఉంది. ఓకే, ఏమవుతుంది బేట, ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేసినప్పుడు it is observed that a white precipitate is formed. It is observed that a white precipitate is formed. సో వాటి నుండి మనకి ఏమైంది, ఒక వైట్ ప్రెసిపిటేట్ అయితే ఫామ్ అయిపోయింది. ఓకేనా? సో దాని యొక్క కెమికల్ రియాక్షన్ ఎలా ఉంది? సో కెమికల్ రియాక్షన్ ఎలా ఉందంటే కెమికల్ రియాక్షన్ తీసుకుందాం. సో కెమికల్ రియాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది బేట, ఇక్కడ మనకి బేరియం క్లోరైడ్ కదా, బేరియం క్లోరైడ్ ఓకే ప్లస్ సోడియం సల్ఫేట్ Na2SO4 ఏమైందంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఏమైంది బేట, ఇక్కడ బేరియం సల్ఫేట్ దిస్ ఈజ్ వైట్ ప్రెసిపిటేట్ బేట, వైట్ ప్రెసిపిటేట్ అయితే ఫామ్ అయింది, ప్లస్ సోడియం క్లోరైడ్ సాల్ట్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ అ కెమికల్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద రిజల్ట్ బేట, ఇక్కడ రిజల్ట్ ఏంటి, ఇక్కడ ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఆఫ్ బేరియం క్లోరైడ్ బేరియం సల్ఫేట్, ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, సో ఏంటి బేట, ఏ వైట్ కలర్ precipitate of barium sulfate is formed. A white color precipitate of barium sulfate is formed. ఓకేనా? సో దాని తర్వాత అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి సో బేరియం నుంచి క్లోరిన్ పోయింది, సోడియం నుంచి సల్ఫేట్ పోయింది కదా. సో ఇది ఏం టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఇది ఏంటనేది మళ్ళీ చూద్దాం మనం. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటని నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, దిస్ ఈస్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ దిస్ యాక్టివిటీ. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ యాక్టివిటీ. ఓకే, దెన్ నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ 3, ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. సో హైడ్రోజన్ గ్యాస్ ఎవల్యూషన్, ఇక్కడ ఏం బెటర్, రియాక్షన్ ఆఫ్ జింక్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ చూడొచ్చు, మనం మామూలుగా ఇదంతా తీసుకోకుండా కూడా మామూలుగా కోనికల్ ఫ్లాస్క్లో జింక్ గ్రాన్యూల్ తీసుకొని డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకొని ఓకే సింపుల్గా ఎలా అంటే ఇది కోనికల్ ఫ్లాస్క్ అనుకోండి. ఓకే, సో దీంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ తీసుకున్నాను, ఇక్కడ HCl సొల్యూషన్ తీసుకున్నాను. దాని తర్వాత ఏంటంటే మామూలుగా ఇదంతా ప్రొసీజర్ చేయకుండా ఇదేంటి బేట, జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ వెన్ వి బ్రింగ్ మ్యాచ్ స్టిక్, ఇక్కడ ఏదైనా లైక్ ఓకే ఇక్కడ ఏదైనా ఫ్లేమ్ తీసుకొచ్చాం అనుకోండి, ఏమవుతుందంటే ఆ ఫ్లేమ్ అనేది ఆగిపోతుంది. అట్లా కూడా తీసుకోవచ్చు, అట్లా కూడా రియాక్షన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏం అవసరం వచ్చింది, జింక్ అనేది అవసరం వచ్చింది. ఓకేనా, జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. ఓకే, మ్యాచ్ స్టిక్. సో ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎలా అని చెప్పి చూద్దాం. సో ప్రొసీజర్ ఏంటి, మామూలుగా ఇక్కడ ఏంటి, లీస్ట్ అవుట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. క్వశ్చన్ ఇలా ఇచ్చాడు బేట, జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ రైట్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రొసీజర్ రాయమని చెప్పాడు. దాని తర్వాత గివ్ ద కెమికల్ ఈక్వేషన్, నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అండ్ ద టైప్ ఆఫ్ రియాక్షన్, నేమ్ ద ప్రోడక్ట్స్ అండ్ టైప్ ఆఫ్ రియాక్షన్ చెప్పడం జరిగింది. సో లీస్ట్ అవుట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్, ఓకే.
ఏంటి బేటా మెటీరియల్స్ ఏంటి మనకి? మెటీరియల్స్ ఏంటి? మెటీరియల్స్ ఏం అవసరం వచ్చినాయి ఇక్కడ? 1 టెస్ట్ ట్యూబ్ అనుకుందాం, కోనికల్ ఫ్లాస్క్ అవసరమా? మామూలుగా ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి టెస్ట్ ట్యూబ్ అండ్ డెలివరీ ట్యూబ్, డెలివరీ ట్యూబ్ అని చెప్పాము. దాని తర్వాత ఏం తీసుకోవచ్చు? జింక్, అన్నీ అవసరం లేదు బేటా. జింక్ గ్రాన్యూల్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, దిస్ ఇస్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఓకేనా. సోప్ సొల్యూషన్ అండ్ match stick. So this is what beta? This is our required material for the activity. And then next procedure. So procedure ఏంటి? ఓకేనా. సో ప్రొసీజర్ ఏంటి బేటా? మామూలుగా ఇక్కడ ఏంటంటే మనము హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ జింక్ తీసుకుందాం అనుకోండి టెస్ట్ ట్యూబ్లో. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాం? లైక్ take zinc granules in test tube what is this, and add beta. So add like 5 ml of hydrochloric acid, like 5 ml of hydrochloric acid. So hydrochloric acid ni add chesamu, okay na. And what we have to do, we have to observe the change in test tube. Okay, observe the change in test tube, observe the change in test tube. ఓకే, సో దాని తర్వాత ఏం జరుగుతూ ఉంది? సో మరి అబ్జర్వేషన్ ఏంటి బేటా ఇక్కడ మనకి? అబ్జర్వేషన్ ఏంటి? సో వాట్ ఈస్ అబ్జర్వేషన్? వాట్ డూ యూ అబ్జర్వ్ హియర్? సో దీని యొక్క అబ్జర్వేషన్ ఏంటి? మనము అక్కడ నుంచి ఇక్కడ దీంట్లో రియాక్షన్ జరిపోయి డెలివరీ ట్యూబ్ నుంచి ఒక గ్యాస్ అయితే వస్తుంది. ఆ గ్యాస్ను సోప్ సొల్యూషన్లో పెట్టి ఇక్కడ పైకి తీసుకొచ్చినప్పుడు క్యాండిల్ అనేది ఏమవుతుంది ఇక్కడ? ఇది పుట్స్ ఆఫ్ విత్ పాప్ సౌండ్, పుట్స్ ఆఫ్ విత్ ద పాప్ సౌండ్, ఓకేనా. సో అబ్జర్వేషన్ ఏం రాయాలి మరి అబ్జర్వేషన్లో? సో ఇట్ ఈస్ వీ కెన్ సే ఏమొచ్చింది బేటా ఇక్కడ? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్. సో దాంట్లో ఏం అబ్జర్వేషన్ మనము? ఒక గ్యాస్ అయితే ఎవాల్వ్ అయిన అనేది అబ్జర్వ్ చేసాము, ఓకేనా. సో దాంతో పాటు బేటా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము, సో ఈ టెస్ట్ ట్యూబ్ ఇది ఉంది కదా, సో దీన్ని సారీ ఈ టెస్ట్ ట్యూబ్ ఈ పార్ట్ ఉంది కదా, సో మనం టచ్ చేసామనుకోండి, ఇఫ్ వి టచ్ వాట్ విల్ హ్యాపెన్ బేటా? వి మే ఫీల్ హాట్. సో దాంతో మనం ఏం చెప్పొచ్చు? హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అయిందని చెప్పి చెప్పవచ్చు, ఓకే. సో అది కూడా ఒక అబ్జర్వేషన్. సో దాని తర్వాత ఇక్కడ వచ్చినటువంటి గ్యాస్ ఇవ్వాలని చెప్పినాం కదా. సో గ్యాస్ ఇవ్వాలని చెప్పినాం కదా, ఇక్కడ రాసేస్తున్నాను. టచ్ ద బాటమ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ we may feel hot. And the next, test for gas. Okay, సో దాని యొక్క గ్యాస్ యొక్క టెస్ట్ ఏంటి బేటా? సోప్ సొల్యూషన్ కూడా అయింది కదా గ్యాస్. సో మామూలుగా ఏంటంటే, సో వెన్ వి బ్రింగ్ మ్యాచ్ స్టిక్, ఓకే ఇక్కడ ఏంటి? when we bring matchstick, it is observed that when we bring matchstick, it is observed that it puts off
ఆఫ్ విత్ పాప్ సౌండ్ ఓకే, టప్ అని సౌండ్ వస్తుంది అన్నట్టు, ఇట్లా పాప్ సౌండ్. ఓకేనా, సారీ, పాప్ సౌండ్ వస్తుంది. ఓకేనా, సో దాని తర్వాత కెమికల్ రియాక్షన్ ఏంటి మరి ఇక్కడ? కెమికల్ రియాక్షన్ ఏంటి? వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్? సో కెమికల్ రియాక్షన్ ఏంటి ఇక్కడ? మనం కెమికల్ రియాక్షన్ రాయొచ్చు. సో జింక్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయిందనుకోండి, మనకి ZnCl2 అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో దట్ ఈస్ అ కెమికల్ రియాక్షన్. ఓకే, సో ఇక్కడ రిజల్ట్ ఏంటి బేటా? హీట్ ఈస్ లిబరేటెడ్ డ్యూరింగ్ ద కెమికల్ రియాక్షన్. సో దట్ ఈస్ ఎగ్జోథర్మిక్. So what is result? Hydrogen gas is evolved. So that is we can write one is a reaction, and that is also ikkada emaindi zinc anedi hydrogen ni replace chesindi kabatti dani single replacement reaction anam. Okay, hydrogen gas is evolved. Okay, and it is single displacement reaction. And second thing ఏంటి బేటా? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎందుకు ఎగ్జోథర్మిక్ అంటే దాన్ని మనం టచ్ చేసాం కదా, టచ్ చేసి ఏమవుతుంది, మనకి హాట్నెస్ అనేది కనిపించింది కాబట్టి సో అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. దీని నుంచి ఏమొచ్చు, మనం హీట్ ఎనర్జీ రిలీజ్ అయింది కాబట్టి దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ రియాక్షన్. సో అక్కడ ఏమైంది, క్యాండిల్ ఫ్లేమ్ అనేది ఏమైంది, పుట్స్ ఆఫ్ విత్ పాప్ సౌండ్ అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద రియాక్షన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, ఈ సెషన్లో మనం ఏం చేసామంటే, ఫస్ట్ ఏంటి బేటా, మనము చేంజ్ అంటే ఏంటి చెప్పాము. సో వాట్ ఈస్ చేంజ్ బేటా? ఎనీ ప్రాసెస్ విచ్ ఆల్టర్స్ వన్ ఆర్ మోర్ ప్రాపర్టీస్ ఆఫ్ అ రియాక్షన్, వన్ ఆర్ మోర్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ చేంజ్. సో దాంట్లో చేంజ్ ఏంటి బేటా, మనకి ఫిజికల్ చేంజ్ అని చూసాము, దాని తర్వాత ఏం చూసాము, కెమికల్ చేంజ్ కూడా చూసాం. ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ రెండు చూసాం కదా. ఓకే, సో దాని తర్వాత ఏం చూసాం మనము, ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, ఏ చేంజ్ ఇన్ విచ్ నో న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్, దట్ ఈస్ ఫిజికల్ చేంజ్, అండ్ ఏ చేంజ్ ఇన్ విచ్ న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్, దట్ ఈస్ కెమికల్ చేంజ్. సో దాని తర్వాత మనం కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి చూసాము. కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి బేటా? ఎనీ చేంజ్ ఆర్ ఇన్ ఏ చేంజ్. Okay, so the reactants reacted to form new substance with entirely different properties that are called chemical reaction. So then tarata identification enti beta? Identification of chemical reaction kuda chusam. Identification of chemical reaction kuda chudam jarigindi. So chemical reaction ela identify chesam, change in state, okay, change in temperature, gas is evolved, okay, formation of precipitate and change in కలర్. సో ఈ 5 అబ్జర్వేషన్స్ మనము ఇది కెమికల్ రియాక్షన్ జరిగిందని ఎలా చెప్తామని కూడా చూసాం. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి బేటా, ఏంటంటే దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి, సో అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ నేమ్ ద కెమికల్స్ యూజ్డ్ అండ్ రైట్ ద ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే బేటా, మామూలుగా ఇక్కడ Na2SO4 తీసుకుందాం. ఓకే, ఇక్కడ బేరియం క్లోరైడ్, ఓకే, బేరియం క్లోరైడ్ తీసుకున్నాం. ఓకేనా, సో అది అక్కడ ఫిగర్లో రాలేదు. సో ఇక్కడ ఏమవుతుంది బేటా, నేమ్ ద కెమికల్స్ యూజ్డ్. సో కెమికల్స్ ఏంటి మనకి, బేటా? Na2SO4, ఓకే, సోడియం సల్ఫేట్, ఓకే, దాని తర్వాత బేరియం క్లోరైడ్ BaCl2, ఓకేనా. సో బేరియం క్లోరైడ్, ఓకే. సో ఈ రెండు రియాక్ట్ అయితే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఏమొస్తుంది, ప్రోడక్ట్ వస్తుంది కదా. అదేంటి ప్రోడక్ట్, ఏం ప్రోడక్ట్ వస్తుంది, బేరియం క్లోరైడ్ విత్ సోడియం సల్ఫేట్. ఏమొస్తుంది, నిద్ర వస్తుందా? నిద్ర కాదు, రావాల్సింది ప్రోడక్ట్ రావాలి. ఏంటి బేట అక్కడ, బేరియం సల్ఫేట్, ఆ వైట్ కలర్డ్ ప్రెసిపిటేట్ అండ్ సోడియం క్లోరైడ్ NaCl is formed. సో ఇక్కడ ఏమైంది మనకి, బేరియం సల్ఫేట్. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్. ఏంటివి ఈ రెండు ప్రోడక్ట్స్, బేరియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
లేబుల్ ద డయాగ్రామ్ 1 to 4 ఇన్ గివెన్ బిలో. ఓకే, సో ఇక్కడ సింపుల్ బెటా ఇదేంటంటే, సో ఇదేంటి మనకి కోనికల్ ఫ్లాస్క్, కోనికల్ ఫ్లాస్క్. సో సెకండ్ థింగ్, సో ఇక్కడ మనకి సింపుల్గా చూడొచ్చు, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ పాప్ సౌండ్ వచ్చిందంటే మనం మామూలుగా ఏంటి బెటా ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ ఏం తీసుకున్నాం, జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నాం కదా ఇందాకే, జింక్. ఓకే, ఇదేంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, ఏ యాసిడ్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఫోర్త్ వన్ ఇస్ ఇన్ బెటా H2 గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రియాక్షన్. ఓకే, సో ఇక్కడ ఏంటి బెటా మనము what is chemical change? So what is change? So first in our daily life we come across so variety of changes to some. So changes nunchi, so change ante enti, what is physical change and what is chemical change? Okay, dan tarvata chemical reaction ante enti, okay dan ela identify chesamu and few activities chusam kada. So this is about today's session and see you again with another interesting session. So what is that beta? Next session lo entante what is chemical equation, chemical reaction అని చూసాం కదా. నెక్స్ట్ సెషన్ లో కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసామని చెప్పి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో స్టే ట్యూన్డ్ to the next session. Till the time, bye everyone. See you again with a next session. Bye bye.